అమ్మ పక్కన పడుకుని అమ్మ చెప్పే కబుర్లు వింటూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్న చిన్నారి చేతిలోంచి అకస్మాత్తుగా సెల్ ఫోన్ జారి పడిపోయింది. ఏంటా అని ఆ తల్లి బిడ్డను చూస్తే కళ్ళు తేలేసింది. ఏమాత్రం లేట్ చేయకుండా బిడ్డను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. అప్పటికి ఆ చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంతకీ ఆ చిన్నారి చనిపోవడానికి కారణమేంటో తెలుసా? గుండెపోటు. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. ఉత్తరప్రదేశ్లోని అమ్రేహా జిల్లాలోని హసన్పూర్ కొత్వాలీలో జరిగింది ఈ ఘటన. రాజీవ్ సైని దంపతులకు ఓ కూతురుంది. ఆమె పేరు కమని. వయస్సు 5 ఏళ్లు. స్కూల్కి వెళ్తోంది. ప్రతిరోజులానే కమని సాయంత్రం తల్లి పక్కన పడుకుని ఫోన్లో గేమ్ ఆడుకుంటోంది. తల్లితో కబుర్లు చెప్తూ గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తూ ఉంది. ఇంతలోనే కమిని చేతిలోంచి ఫోన్ జారి ఆమె ముఖంపై పడింది. అది గమనించిన తల్లి కమినీని ఏమైంది అని అడిగింది. కానీ చిన్నారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పటికే కమిని కళ్ళు తేలేసింది. ఏం సమాధానం రాలేదు. దీంతో భర్తను పిలిచింది. బిడ్డను వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరుమన్నారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటని, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బిడ్డ మృతి చెందడం ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా గత 2 నెలలుగా బిజ్నోర్లో సుమారు 15 మంది చిన్నారులు, యువతీ యువకులు గుండెపోటుతో మృతి చెందారని, అసలు ఎందుకు చిన్న వయసులో పిల్లలు చనిపోతున్నారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు.